అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. 20వ భాగంలో శివాజీ తండ్రి షహాజీని కొన్ని సంవత్సరాల తరువాత బెంగుళూరుకు వెళ్లడానికి బీజాపూర్ నవాబు అనుమతించడం గురించి తెలుసుకున్నాము. ఈ భాగంలో శివాజీ కళ్యాణదుర్గాన్ని స్వాధీనం చేసుకోవడం గురించి తెలుసుకుందాం. ఇన్నాళ్లు తన తండ్రి కోసం ఆగి ఉన్న శివాజీ తన రాజ్య విస్తరణ ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. రాజ్య విస్తరణతో పాటు సైన్యానికి జీతాలివ్వడం కోసం తగినంత ధనాన్ని కూడా సంపాదించాలని అనుకుంటాడు. ముల్లా అహ్మద్ అనే అరబ్బు కళ్యాణ్ కోటలో సుబేదారుగా ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిపాలిస్తుండేవాడు. ఇతను ప్రతి సంవత్సరం వసూలు చేసిన శిస్తును బీజాపూర్కు పంపిస్తుండేవాడు. ఏ విధంగానైనా ఆ ధనాన్ని స్వాధీనం చేసుకోవాలి. అంతేకాకుండా కళ్యాణ్ కోటలో ఉన్న అరబ్బీ వర్తకులు ధన మదంతో ప్రజలను పీడిస్తుంటారు. ఈ అరబ్బీ వర్తకుల పొగరును అణచాలని శివాజీ భావిస్తాడు. ముల్లా అహ్మద్ తాను వసూలు చేసిన శిస్తునంతటిని సంచులలో వేసి కొందరు సైనికులను కాపలాగా ఇచ్చి బీజాపూర్కు పంపించాలనుకుంటాడు. ఈ విషయం చారుల ద్వారా శివాజీ తెలుసుకుంటాడు. శిస్తు ధనాన్ని తీసుకుని వెళ్తున్న సైనికులు కొండ ప్రాంతానికి చేరుకుంటారు. ఇరుకు దారి కలిగిన కొండలోయలో చిన్నగా ఒకరి వెనక ఒకరు వెళ్తుంటారు. ఆ సమయంలో ఒక్కసారిగా హరహర మహాదేవ అన్న నినాదం ఆ లోయలో ప్రతిధ్వనిస్తుంది. ఆ నినాదం విన్నంతనే బీజాపూర్ సైనికులు కంపితులవుతారు. అకస్మాత్తుగా శివాజీ 300 మంది సైనికులతో వారి మీద విరుచుకుపడతాడు. ధనాన్ని తీసుకుని వెళ్తున్న సైనికులు కొందరు భయంతో పారిపోతారు, మరికొందరు ధైర్యంతో పోరాడుతారు. కానీ లాభం లేకపోయింది. ఈ పోరాటంలో బీజాపూర్ సైనికులు చాలా మంది చనిపోతారు. శివాజీ సైనికులు కూడా 10 మంది చనిపోతారు. శివాజీ వెంటనే ఆ ధనాన్ని జాగ్రత్తగా తన కోటకు పంపిస్తాడు. ఆబాజీ సోన్దేవ్ నాయకత్వంలో మరొక దళం కళ్యాణ్ కోటలో ప్రవేశిస్తుంది. ఆ దళం వెంటనే అక్కడి సైనికులను ఓడించి సుబేదార్ ముల్లా అహ్మద్ని బంధిస్తుంది. తరువాత మదించి ఉన్న అరబ్బీ వర్తకులను నిర్బంధించి వారి వద్దనున్న ధనాన్ని స్వాధీనం చేసుకుంటారు. కళ్యాణ్ దుర్గంలోని ప్రజలందరూ బీజాపూర్ నవాబు యొక్క సుబేదారైన మౌలానా అహ్మద్ రాక్షస పాలన అంతమైందని ఆనందిస్తారు. శివాజీ మహారాజు యొక్క పాదధూళిచే కళ్యాణ్ కోట పునీతం కాబోతున్నదని ఎవరి నోటి విన్నా శివాజీ శివాజీ అన్న నామమే ప్రతిధ్వనిస్తుంటుంది. ఆబాజీ సోన్దేవ్ కళ్యాణ్ దుర్గ రాజప్రాసాదంపై నిలబడి శివాజీ కోసం ఎదురుచూపులు చూస్తుంటాడు. ఆబాజీ సోన్దేవ్ విజయ గర్వంతో ఉప్పొంగిపోతుంటాడు. శివాజీకి కబురు వెళ్ళింది. ఆ ప్రభు రావాలి, తన విజయానికి మెప్పుదలగా ఒక చిరునవ్వు నవ్వాలి. అంతా వింటుండగా నిండు కొలువులో తన్ను గూర్చి ఒక్క మాట మాట్లాడాలి. ఈ జన్మకింకేం కావాలి? కోటని గెలవడం మాత్రమే కాదు, అతని ఆనందానికి ఇంకో ముఖ్య కారణం కూడా ఉంది. అది తలుచుకొని అతడు మాటిమాటికి నిలువెల్లా పులకించిపోతుంటాడు. కోటను స్వాధీనం చేసుకున్నాక రాజప్రసాదాన్ని పరిశీలిస్తున్న సమయంలో ఒకచోట ఆబాజీ సోన్దేవ్కు భయంతో గజగజ వణికిపోతున్న ఒక యువతి కనిపిస్తుంది. వయస్సు 18 ఏళ్లు ఉండవచ్చు. ముల్లా అహ్మద్ కోడలట. ఏమా సౌందర్యమని అనుకుంటాడు. ఈ అందమైన యువతి తన నాయకుడైన శివాజీకి తానిచ్చే మంచి కానుక అవుతుందని తలుస్తాడు. ఆబాజీ సోన్దేవ్ శివాజీ అనుచరుడిగా చేరకముందు చాలా మంది బీజాపూర్ సర్దారుల ప్రవర్తనను దగ్గర నుంచి చూస్తాడు. వారు దండయాత్రల్లో కంటపడిన స్త్రీలను బలాత్కరించేవారు. అందమైన స్త్రీలను వాళ్ల భవనాలకు తరలించేవారు. ఇంతలో శివాజీ కళ్యాణదుర్గం సింహద్వారం వద్దకు వస్తాడు. వెంటనే రాజా శివాజీకి జై అంటూ నినదిస్తూ ప్రజలంతా శివాజీపై పూల వర్షం కురిపిస్తారు. శివాజీ
చిరునవ్వుతో తిలకిస్తూ నెమ్మదిగా రాజప్రాసాదం చేరుకుంటాడు. ఆబాజీ సోందేవ్ భుజాన్ని తట్టి తన ఆనందాన్ని మెప్పుదలను సూచిస్తాడు. ఆబాజీ సోందేవ్ శరీరం ఆనందంతో పులకరిస్తుంది. రాజప్రాసాదంలోని విశాలమైన సభా మందిరంలోని ఆసనంపై శివాజీ ఆసీనుడవుతాడు. కోటలో చేజిక్కిన సంపదను శివాజీ పరిశీలిస్తాడు. పట్టణ ప్రముఖులంతా తమ ఆనందాన్ని తెలియజేసి సెలవు తీసుకుంటారు. హడావిడి కొంత సద్దుమణుగుతుంది. శివాజీ, అతని సన్నిహిత సహచరులు మాత్రమే అక్కడ మిగులుతారు. ప్రభు, అన్నాడు ఆబాజీ సోందేవ్ శివాజీకి దగ్గరగా వచ్చి. ఏమిటి ఆబాజీ అని అంటాడు శివాజీ మిక్కిలి ప్రసన్నంగా. కళ్యాణ్ వంటి గొప్ప దుర్గాన్ని సాధించిన ఆబాజీని లోపల మనసారా అభినందిస్తూ ఉంటాడు. తమకు ఒక సొంపైన కానుక మహారాజా, అన్నాడు ఆబాజీ శివాజీకి మరింత దగ్గరగా జరిగి వీలైనంత రహస్యంగా. ఏమిటో ఆ కానుక? కళ్యాణ్ కంటే సొంపైనదా అని శివాజీ అంటాడు. దీనికి సమాధానంగా ఆబాజీ సోందేవ్, కళ్యాణ్ రాతికోట ప్రభు, కాని ఇది ఒక బంగారు ప్రతిమ అని అంటుండగా సేవకులు అక్కడికి ఓ యువతని తీసుకుని వచ్చి నిలబెడతారు. జగన్మోహిని వారి ఎదుట సాక్షాత్కరించినట్లుగా ఉంది. కాని ఆమె కంపిస్తోంది. ఆమె కళ్ళు చెమ్మగిల్లి ఉంటాయి. ఆమెను చూచి ఈమె ఎవరు, ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారని శివాజీ అడుగుతాడు. దానికి సమాధానంగా ఆబాజీ సోందేవ్, సుబేదార్ అహ్మద్ కోడలు ప్రభు, కంటి చూపు పడితే కంది పోయేటంతటి ఈ సౌందర్య రాశిని మీకు సమర్పిద్దామని అని అంటాడు. వెంటనే ఆపు అన్న శివాజీ గర్జనతో రాజప్రసాదమంతా దద్దరిల్లిపోయింది. శివాజీ దగ్గరున్న సైనికాధికారులంతా ఉలిక్కి పడతారు. శివాజీ చివాలున లేచి నిల్చున్నాడు. అతని ముఖం క్రోధంతో కందగడ్డ అయింది. కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఒక్క క్షణం ఆవేశం వల్ల అతని నోట మాట వెలువడలేదు. కాని అంతలోనే తమాయించుకుంటాడు. ముఖం గంభీరతను పులుముకుంది. శివాజీ ఆ యువతి వైపుగా నడుస్తాడు. ఆమెకు వినయంగా తల వంచి నమస్కరించి అమ్మా అని సంబోధిస్తాడు. ఈ సంబోధనకు ఉలిక్కిపడి ఆ యువతి కళ్ళెత్తి శివాజీని ఆశ్చర్యంతో చూస్తుంది. అవునమ్మా, నువ్వు నా మాతృమూర్తితో సమానురాలవు. శివాజీ మాట విని అక్కడున్న మావళై వీరులందరికీ ఆనందంతోనూ ఆశ్చర్యంతోనూ శరీరాలు పులకరిస్తాయి. ఆ యువతి కన్నులు ఆర్ద్రములైనవి. ఆబాజీ సోందేవ్ సిగ్గుతో కుంచుకుపోతాడు. తల్లి, నా సర్దార్ అజ్ఞానం వల్ల ఈ అపరాధం చేశాడు. శివాజీకి అతని అనుచరులకు పరకాంతలు తల్లులన్న సంగతి అతడు మర్చిపోయాడు. నా ప్రార్థన మన్నించి అతన్ని క్షమించు అని శివాజీ అంటాడు. ఒక నగల మూట తెప్పించి ఈ కుమారుని చురుకానుకను స్వీకరించు తల్లి అంటాడు. శివాజీ ప్రవర్తనకు ఆ యువతి ఉక్కిరి బిక్కిరే నిలుచుండిపోతుంది. సైన్యాన్ని తోడిచ్చి ఈ మాతృమూర్తిని సగౌరవంగా బీజాపూర్కు పంపించు అని ఆబాజీ సోందేవుని ఆజ్ఞాపిస్తాడు. ఆ యువతికి తగిన బలగాన్ని తోడిచ్చి పల్లకీ నెక్కించి సగౌరవంగా వీడ్కోలు పలికి తిరిగి శివాజీ సముఖానికి వస్తాడు ఆబాజీ సోందేవ్. ఆబాజీ, ఇలాంటి పనులు ఇంకెప్పుడూ చేయవద్దని శివాజీ అనగా, మహమ్మదీయులు మన స్త్రీలను అని అనబోయాడు ఆబాజీ. ఆ మాట విన్నంతనే శివాజీ ఆగ్రహంతో, మంచి చెడులను పట్టించుకొని వావి వరుసలో లేని రాక్షస మనస్తత్వం గల మహమ్మదీయ సుల్తానులా మనకు ఆదర్శమని అంటాడు. మన ధర్మాలను మనం పాటించాలి. స్త్రీలను ఖైదు చేయడం, మానభంగం చేయడం హిందూ ధర్మానికి వ్యతిరేకం. మన గమ్యం హిందూ స్వరాజ్య స్థాపనే కాని ఇతర మతాలను అగౌరవపరచడం, ఇతర మతస్థులను హింసించడం కాదు. ఇకపై ఎవరైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు స్త్రీలపై అత్యాచారాలు జరపరాదు. అంతేకాదు, ఇతర మతాలకు చెందిన ఆరాధన స్థలాలను, వారి మత గ్రంథాలను అగౌరవపరచరాదు. ఇది నా ఆజ్ఞగా రాజ్యమంతటా ప్రకటించండి. ఈ కట్టడి మీరిన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రకటించండి అని శివాజీ ఆజ్ఞాపిస్తాడు.
రాజాజ్ఞను రాజ్యమంతటా చాటింపు వేస్తారు. తమ ప్రభువు ధర్మనిష్టకు రాజ్యంలోని ప్రజలందరూ గర్విస్తారు. తరువాతి భాగంలో ఇతర కోటలను జయించడం గురించి తెలుసుకుందాం.